హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యజన్ను. ఈరోజు వీడియోలో ఎంతోమందికి ఫేవరెట్ అయిన టమాటో రైస్‌ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సెపరేట్ గ్రేవీ కర్రీ లేకపోయినా సరే బావుంటుంది. కావాలంటే 2 బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్‌లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం రెగ్యులర్‌గా ఇలా స్పెషల్ రైస్ చేసుకునేటట్లయితే బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైస్‌తో చేసుకుంటే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను 1 ½ కప్ రైస్ తీసుకున్నాను. అది 3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ మనం నార్మల్ రైస్ కాబట్టి 1 కప్‌కి 2 కప్స్ వాటర్ అనేది పడుతుంది. సో, దీనికోసం 4 టమాటోస్‌ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ, మసాలా దినుసులు, ఒక పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పూరీని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది అన్న టైంలో మనం ఇక్కడ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఆ టమాటా పేస్ట్ అంతా ఈ రైస్‌కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం రైస్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్ కాబట్టి 1 కప్‌కి 2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం కుక్కర్‌లో చేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోకూడదు. సో, అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. మనం విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం వెంటనే ఓపెన్ చేయకుండా ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే పొడి పొడిగా టమాటా రైస్ రెడీ అయిపోతుంది. దీని పక్కన గ్రేవీ ఏమీ లేకపోయినా టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్‌తో సర్వ్ చేస్తే ఇంకా బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను.